సో మా పిల్లలు మనకు ఒక 3 డేస్ మధ్య మీకు ఈ వీడియోస్ రాలేదు. ఓకే. వస్తాయిలెండి. కొద్దిగా చేయలేకపోయాను. కొన్ని వేరే వాటితో నాకు బిజీగా ఉండి చేయలేకపోయాను. ఈ రోజు నుంచి చేద్దాం, రెగ్యులర్గా చేద్దాము. ఓకే. సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయాలి మీరు. ఓకే. 10 మందికి షేర్ చేయండి, మీ క్లాస్మేట్స్కి, వాళ్ళకు వీళ్ళకు. సార్ ఇట్లా సీనియర్ సారు ఈ సెట్లో దగ్గర దగ్గర 26 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ టీచరు. ఓకేనా? తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా మన దగ్గర, అవునా? మన పిల్లలు తెలిసిన పిల్లలు ఉన్నారు చాలామంది, రెగ్యులర్గా ఫాలో వాళ్ళు ఉన్నారు. మీరు 10 మందికి షేర్ చేయాల. ఓకే. రకరకాల ఇప్పుడు తెలంగాణలో ఉన్న పిల్లలకు కూడా ఒకసారి షేర్ చేయండి. అక్కడ ఉన్న పిల్లలు ఇక్కడికి, ఇక్కడ పిల్లలు అక్కడికి షేర్ చేసి మీరు బాగా లైక్ చేసి డెవలప్ చేస్తే మనం కూడా ఉత్సాహంగా పనిచేస్తాం అన్నమాట. ఓకేనమ్మా? రైట్. బాగా చదువుకోవాలా. ఇది జస్ట్ అట్లా ఫార్మల్గా మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. ఓకేనా? బాగా చదువుకోండి. రైట్. సో సార్ గమనించండి, రైట్. సో ప్రాబ్లం చూడండి ఇక్కడ. ఇఫ్ secant square theta plus cosecant square theta is equal to k plus tan square theta plus cot square theta. దీన్ని చూడండి, ఇక్కడ మనం కావాల్సింది దీన్ని ఇట్లా రెండు రకాలుగా చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ మెథడ్ చూడండి, ఇక్కడ secant square theta, ఈ tan square theta కూడా లోపలికి వస్తే మైనస్ tan square theta ప్లస్ cosecant square theta, ఈ కాట్ స్క్వేర్ తీటా కూడా లోపలికి వస్తే మైనస్ కాట్ స్క్వేర్ తీటా, దట్ ఈస్ ఈక్వల్ టు కే. అప్పుడు సీకంట్ స్క్వేర్ తీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా అంటే 1, కొసీకంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా కూడా మనకు 1 వస్తుంది. కాబట్టి వాట్ ఈస్ కే? కే ఈజ్ ఈక్వల్స్ టు 2 కదరా బాబు. సెకండ్ మెథడ్ చూడండి, సెకండ్ మెథడ్ మనకు యాంగిల్స్ మెథడ్. అప్పుడు థీటా దగ్గర మనం ఎన్ని డిగ్రీలు పెట్టాలో మనకు 45 డిగ్రీస్ మీకు ఆల్రెడీ చెప్పినాను. యాక్చువల్గా రూల్స్ ఏంటి? 0 పెట్టాలి, తర్వాత 90, తర్వాత 45 కదా మన రూల్స్. 0 పెడితే ఏమవుతుంది? కాట్ 0 ఇన్ఫినిటీ వస్తుంది, 0 ఫెయిల్. 90 పెడతాం, 90 పెడితే ట్యాన్ 90 ఇన్ఫినిటీ. కాబట్టి ట్యాను, కాటు, సీకంటు, కొసీకంటు ఇట్లా ఇచ్చిన ప్రాబ్లంలో కనపడితే డైరెక్ట్గా 45 డిగ్రీస్లోకి వెళ్ళిపోవాలి. నువ్వు డైరెక్ట్గా 45 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి, ఇక్కడ నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ కే వాల్యూ 2 వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ థీటా దగ్గర 45 డిగ్రీస్ పెట్టు. నువ్వు ఎప్పుడైతే నువ్వు థీటా దగ్గర 45 డిగ్రీస్ పెడతావో అప్పుడు సీకంట్ 45 డిగ్రీస్ ఎంత అంటే కాస్ 45 డిగ్రీస్ను రివర్స్లో రాయాల. అప్పుడు సీకంట్ 45 డిగ్రీస్ కావాలంటే కాస్ 45 డిగ్రీస్ను రివర్స్లో రాస్తే √2, పైన స్క్వేర్ ఉందా, ఈ రెండు కొట్టేసి నీకు 2 వస్తుంది. సేమ్ సీకంట్ స్క్వేర్ 45, కొసీకంట్ 45 రెండు సమానంగా ఉంటాయి. అప్పుడు కే ప్లస్ ఇక్కడ థీటా దగ్గర 45 డిగ్రీస్ పెడితే ట్యాన్ 45 డిగ్రీస్ 1, కాట్ 45 డిగ్రీస్ కూడా నీకు 1 అప్పుడు 1 + 1 2, ఇక్కడ 1 + 1 2 కదా. ఈ 2కు క్యాన్సిల్ చేస్తే వాట్ ఈస్ కే? కే వాల్యూ 2 కదా. అట్లా నెక్స్ట్ మరి మీరు ఇట్లా ఇదే ప్రాబ్లమే మీరు హోంవర్క్ చేసుకుంటారా? డిటో ప్రాబ్లం చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇఫ్ చూడండి, ఇక్కడ కొసీకంట్ తీటా మైనస్ సైన్ తీటా హోల్ స్క్వేర్, అలాగే సీకంట్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు కే ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా ప్లస్ కాట్ స్క్వేర్ తీటా. డిటో ప్రాబ్లం కదా. అప్పుడు తీటా ఈజ్ ఈక్వల్ ఎన్ని డిగ్రీలు పెట్టుకొని చేసుకుంటారా మీరు? 45 డిగ్రీస్ పెట్టుకొని చేసుకుంటారా? దీనికి ఆన్సర్ మీరు చెక్ చేసుకోండిరా. కే వాల్యూ -1 వస్తుంది అనమాట. ఓకేనా? రైట్. ఇది ఓకేనా బాబు? రైట్. నెక్స్ట్ తర్వాత చూడండి బాబు. ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ అండ్ sin square a plus sin square b plus sin square c
ఈజ్ ఈక్వల్స్ టు కే ప్లస్ 2 కాస్ ఏ కాస్ బి కాస్ సి. దెన్ కే వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు ఎన్ని డిగ్రీలు అని చెప్తున్నాడు? 180 డిగ్రీస్ అని చెప్తున్నాడా? అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఏ దగ్గర బి దగ్గర సి దగ్గర నేను 60 పెట్టుకుంటున్నా, ఇక్కడ 60 పెట్టుకుంటాను, ఇక్కడ 60 పెట్టుకుంటున్నాను, ఇక్కడ 60 పెడితే నీకు టోటల్ 180 వస్తుంది. అప్పుడు ఏ దగ్గర బి దగ్గర సి దగ్గర 60 డిగ్రీస్ పెట్టుకో, నీకు ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ 60 డిగ్రీస్, ఇక్కడ 60 డిగ్రీస్, ఇక్కడ 60 డిగ్రీస్, ఇక్కడ 60 డిగ్రీస్, 60 డిగ్రీస్, 60 డిగ్రీస్. అప్పుడు సైన్ 60 డిగ్రీస్ √3/2 స్క్వేర్ చేస్తే నీకు ఎంత అవుతుంది మనకు? 3/4. ఇక్కడ 3/4, 3/4, 3/4 మనకి ఎన్నిసార్లు రిపిటేషన్ అవుతుంది? 3 టైమ్సా? చూడు ఇక్కడ సైన్ 60 డిగ్రీస్ ఎంత అంటే √3/2 పైన స్క్వేర్ ఉంది కదా, అప్పుడు √3 హోల్ స్క్వేర్ 3 అవుతుంది, 2 స్క్వేర్ కూడా మనకి ఎంత అవుతుంది? 4 అవుతుంది కదా. అట్లా ఇక్కడ నీకు దీని వాల్యూ 3/4, దీని వాల్యూ 3/4, దీని వాల్యూ 3/4. 3/4 మనకు ఎన్నిసార్లు రిపిటేషన్ అవుతూ ఉందంటే 3 టైమ్స్. తర్వాత కే ప్లస్ 2 ఇంటూ ఇక్కడ మీరు గమనించుకోండి కాస్ 60 డిగ్రీస్ వాల్యూ 1/2, అగైన్ 1/2, 1/2. సో ఈ 2కు ఈ టీకు క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఎంత వస్తుంది మనకు? 9/4. దట్ ఈస్ ఈక్వల్ టు కే ప్లస్ ఇక్కడ మనకు 1/4 అని వచ్చింది చూడండి ఇక్కడ. సో 9/4 ఈ 1/4 లోపలికి వస్తే మనకు -1/4 దట్ ఈస్ ఈక్వల్ టు కే. అప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం 4 అవుతుంది. 9 - 1 8, 4 1 4 2. సో వాట్ ఈస్ కే? కే వాల్యూ 2 కదా. కే వాల్యూ ఎంత అవుతుందంటే మనకు 2 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా మీరు హోంవర్క్ చేసుకోవాలి మీరు. ఇఫ్ sin power 6 theta plus cos power 6 theta plus 4k sin square theta cos square theta is equals to 1, then k value. ఇప్పుడు మీరు గమనించుకోండి, ఇప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ పెట్టుకున్నారు అనుకోండి, నీకు ఏమవుతుందంటే సైన్ 0 0, అప్పుడు కే వాల్యూ నీకు రాదు, 0 ఫెయిల్యూర్ అయిపోయింది. తర్వాత 90 డిగ్రీస్ పెడతావు, కాస్ 90 ఎంత అవుతుంది? 0 అయిపోతుంది, 90 కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. తర్వాత నువ్వు తీసుకోవాల్సిన యాంగిల్ ఎంత బాబు? 45 డిగ్రీస్ కదా. ఒక థీటా దగ్గర 45 డిగ్రీస్ పెట్టుకుంటే కే వాల్యూ వచ్చేసా. ఎంత ఈజీగా ఉంది చూడండి. ఓకేనా? దీనికి ఆన్సర్ ఎంత అంటే 3/4. దీనికి ఆన్సర్ 3/4. అట్లా. ఓకేనా? రైట్. దానికి ఇంకొక సెకండ్ మెథడ్ కూడా చూడండి. దానికి సెకండ్ మెథడ్ ఇప్పుడు సైన్ పవర్ n తీటా ప్లస్ కాస్ పవర్ n తీటాను మనం ఏం రాసుకోవచ్చు అంటే 1 - n/2 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా అని మనం రాసుకోవచ్చు. ఇక్కడ n వాల్యూ నాట్ ఈక్వల్స్ టు 2. n వాల్యూ నీకు 2 ఉండకూడదు. n ఈజ్ ఈక్వల్ టు 4 6 8 ఈ 3 నెంబర్లే ఉన్నప్పుడే n వాల్యూ ఇక్కడ 4 అయినా ఉండాలి, 6 అయినా ఉండాలి, 8 అయినా ఉండాలి, అంతే. అప్పుడు ఇచ్చిన ప్రాబ్లంలో n వాల్యూ ఎంత ఉందో చూడు. ఇక్కడ మనకు ఇక్కడ n ప్లేస్లో 6 పెట్టుకుందామా? నువ్వు ఎప్పుడు n ప్లేస్లో నువ్వు ఎప్పుడైతే 6 పెట్టుకుంటావో సైన్ పవర్ 6 తీటా ప్లస్ కాస్ పవర్ 6 తీటా ఈజ్ ఈక్వల్ టు 1 - 3 సైన్ స్క్వేర్ తీటా అండ్ కాస్ స్క్వేర్ తీటా కదా మనకు వచ్చేది. సైన్ స్క్వేర్ తీటా 1 - 3 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా అని వస్తుంది. అంటే దీని ప్లేస్లో ఇది రాసుకుంటాం. చూడండి ఇక్కడ ప్రాబ్లం ఇదే కదా మనకు ఉండేది. ఇక్కడ చూడు, ఇక్కడ సైన్ పవర్ 6 తీటా ప్లస్ కాస్ పవర్ 6 తీటా ఉందా? దాని దగ్గర మనం ఏం రాసుకోవచ్చురా బాబు? చూడరా, ఏం రాసుకోవచ్చురా దీని ప్లేస్లో? అక్కడ 1 - 3 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా పక్కన మళ్ళీ మనకు 4k సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా దట్ ఈస్ ఈక్వల్ టు 1 కదా. సో ఇక్కడ +1కు ఇక్కడ +1కి క్యాన్సిల్ అయిపోతుంది కదరా బాబు.
తర్వాత నేను ఏం చేస్తా వచ్చినప్పుడు 4k సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటాను అలాగే ఉంచుకొని దీన్ని అడిచిడి పంపిస్తా 3 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా. చూడరా, సైన్ స్క్వేర్ తీటాకు సైన్ స్క్వేర్ తీటాకు కాస్ స్క్వేర్ తీటాకు కాస్ స్క్వేర్ తీటాకు క్యాన్సిల్ చేస్తే అప్పుడు కే వాల్యూ మనకు ఎంత వస్తుందిరా బాబు? 3/4 కదా. ఇది ఒరిజినల్ ప్రొసీజర్. నువ్వు తీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ పెడితే నీకు ఆన్సర్ వచ్చేసి కదా. తర్వాత తర్వాత ఎస్ ప్రాబ్లమ్స్ అండి. ఇది కూడా మనకు ఈ సెట్ మనం ఇది బాగా k ఈజ్ ఈక్వల్ టు 1 2 3 కాస్ స్క్వేర్ 2k - 1 ఇది 2 టైమ్స్ అడిగినాడు. ఇది రీసెంట్ మన కూడా ఇచ్చినట్టున్నాడు. ఇది 2k - 1 ఇంటూ 5/12. చూడండి, మనం సమ్మేషన్ అంటే ఏం చేయాలా? ఫస్ట్ k ఈజ్ ఈక్వల్ టు 1, k వాల్యూ 1 తీసుకోవాలి, k వాల్యూ 2 తీసుకోవాలి, k వాల్యూ 3 తీసుకోవాలి. ఇక్కడ 1 2 3 అంటున్నాడు కదా. తీసుకొని ఏం చేయాలి? మళ్ళీ మనం సమ్మేషన్ అంటే అడిషన్, ఇట్లా పెడితే మల్టిప్లికేషన్. గుర్తుపెట్టుకోండి, ఇది సింబల్ అడిషన్, ఇది మల్టిప్లికేషన్. సో k ఈజ్ ఈక్వల్ టు మనం 1 పెట్టుకుంటే అప్పుడు ఎంత అవుతుందో చూడండి. మనకు ఒకసారి ఆలోచిస్తే కాస్ స్క్వేర్ 5/12. నెక్స్ట్ k ప్లస్లో 2 పెట్టుకుంటే కాస్ స్క్వేర్ 4k - 1 అంటే ఎంత అవుతుందంటే 3/5/12. ఇట్లా కాస్ స్క్వేర్ 5/4 ప్లస్ k ప్లస్లో 3 పెట్టుకుంటే ఎంత అవుతుందంటే కాస్ స్క్వేర్ 5/12. రేపు పిల్లలు మీరు ఒకసారి గమనించుకోండి, ట్రిగ్నామెట్రీలో లాజిక్ ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మొదటి దానికి లాస్ట్ దానికి ఇట్లా లింకులు ఉంటాయి. ఇక్కడ ఇక్కడ మొదటి దానికి లాస్ట్ దానికి లింకు. ఇక్కడ నుంచి రెండో టర్మ్, ఇక్కడ నుంచి దీనికి మళ్ళీ ఇక్కడ చూడు, లెఫ్ట్ నుంచి రెండో టర్మ్, రైట్ నుంచి నీకు ఇట్లా ఇక్కడ నుంచి థర్డ్ టర్మ్, ఇక్కడికి థర్డ్ టర్మ్కి లింక్ అయి ఉంటాయి అన్నమాట. ఇట్లా లింక్ అప్ అయి ఉంటుంది ట్రిగ్నామెట్రీలో. చాలా మందికి తెలియదు ఈ లింక్. వచ్చినప్పుడు ఈ రెండింటికి లింక్ ఉంటుంది కాబట్టి ఆ రెండింటికి లింక్ ఉంటుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ కాస్ స్క్వేర్ 5/12 ప్లస్ కాస్ స్క్వేర్ 5/12 నేను ఒక దగ్గర రాసుకుంటారా, ప్లస్ పక్కన ఎంత రాసుకుంటారా నేను కాస్ స్క్వేర్ 5/4. సార్ ఇక్కడ మీరు గమనిస్తే ఒకసారి మీరు గమనించండి, ఇది ఎలా ఉందంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్రకారం ఉందిరా. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా. వినండి మీరు, ఒక కాన్సెప్ట్ చూడండి ఇక్కడ. ఇఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్ టు 90 degrees, దెన్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా వాల్యూ 1 అవుతుంది. అలాగే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా కూడా మనకు నీకు ఎంత వస్తుందా అంటే 1 వస్తుంది బాబు. గుర్తుపెట్టుకోండి, చూడండి ఇక్కడ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్రకారం ఉన్నప్పుడు దాని వాల్యూ నీకు 1. ఎప్పుడు ఆల్ఫాను బీటాను కలిపితే నీకు 90 రావాలా. సేమ్ ఇదే కండిషన్ చూడండి, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్రకారం ఉంటే దాని వాల్యూ నువ్వు డైరెక్ట్గా 1 రాయొచ్చు. రాయాలంటే ఆల్ఫాను బీటాను కలిపితే నీకు ఎంత రావాలా? 90 రావాలా. ఇప్పుడు చూడండి సార్, నేను ఆల్ఫా దగ్గర 90 degrees పెట్టుకుంటాను, బీటా దగ్గర 0 degrees కూడా పెట్టుకుంటాను. చూడు, ఈ రెండు కలిపితే 90 రావాలా. నీ ఇష్టం, ఏమైనా తీసుకోరా బాబు, నీ ఇష్టం రా, నీకే చాయిస్ అది. ఆల్ఫా దగ్గర 90, బీటా దగ్గర 0 పెట్టుకుంటావు. విను, ఇప్పుడు ఆల్ఫా దగ్గర 90, బీటా దగ్గర 0 పెట్టుకుంటే నీకు ఎంత వస్తుందిరా? ఇక్కడ చూడు, ఇక్కడ ఆల్ఫా దగ్గర 90 పెడితే కాస్ 90, పక్కన ఎంతరా? కాస్ స్క్వేర్ 0 degrees. కాస్ 90 0నా, కాస్ 0 1నా. సేమ్ ఇవే యాంగిల్ ఇక్కడ పెట్టు. సార్ నేను అట్లా కాకుండా ఆల్ఫా దగ్గర 30 degrees పెట్టుకుంటాను, బీటా దగ్గర 60 degrees పెట్టుకో. సబ్స్టిట్యూట్ చేయి, నీకు 1 వస్తుంది. నీ ఇష్టం. రెండు కలిపినప్పుడు 90 వచ్చేటట్లు నువ్వు ఏమైనా తీసుకో.
45 పెట్టుకుంటానంటే పెట్టుకో. 40 ఆల్ఫా దగ్గర 45, బీటా దగ్గర 45 పెట్టుకో. అప్పుడు 45 సరిపోతుందా? కాస్ కాస్ స్క్వేర్ 45, కాస్ స్క్వేర్ 45 రెండింటికి ఎంత వస్తుంది నీకు? 1 అని వచ్చేస్తుంది. ఇదే వాల్యూలు ఇక్కడ తీసుకొచ్చి పెట్టు అట్లా. కాబట్టి ఇప్పుడు చూడు ఇక్కడ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్రకారం ఉంది. దాని వాల్యూ నేను 1 అని రాస్తున్నా. 1 అని మనం రాయాలంటే ఆల్ఫాను బీటాను కలిపినప్పుడు మనకు 90 రావాలి. చూడప్పుడు ఆల్ఫా అంటే ఎంత ఉందిరా మనకు? π/12. బీటా అంటే ఎంత? 5/12. సో 12 6π 6 1 6 2 π/2 వచ్చేసిందా? చూడండి, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా వాల్యూ మనము ప్రకారం ఉన్నప్పుడు దాని వాల్యూ మనకు 1 రావాలంటే అప్పుడు ఆల్ఫాను బీటాను కలిపితే మనకి ఎంత అవుతుంది? 90. ఓకే, నెక్స్ట్ కాస్ 45 డిగ్రీస్ ఎంత అవుతుందంటే 1/√2. స్క్వేర్ చేసి ఎంత అవుతుంది? 1/2. సో ఇట్స్ వాల్యూ ఎంత అవుతుందో చెప్పండి? 3/2. ఓకేనా? 3/2 వచ్చిందా? ఓకేనా? ఇది కూడా రాసి పెట్టుకోండి. అంటే ప్రాక్టీస్ మీద వచ్చేస్తారా? దీని వాల్యూ చూడండి, 1 వచ్చిందంటే ఈ రెండు కలిపినప్పుడు 90. నీకు నచ్చిన వాల్యూలు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి బాబు. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు sin 1 degrees, y ఈజ్ ఈక్వల్ టు sin 1 అంటాడు. దెన్ అని ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇస్తాడంటే x లెస్ దాన్ y, x గ్రేటర్ దాన్ y, x ఈక్వల్స్ టు y. ఫోర్త్ వన్ వచ్చేసి నన్. రేపు పిల్లలు మీరు చాలామంది చదివేటప్పుడు చదవరు, కానీ ఎగ్జామినేషన్లోకి వెళ్ళేపాటికి మేధావులు అయిపోతారు. ఏమని ఆలోచిస్తారంటే ఆయన ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు sin 1 డిగ్రీ కదా, ఇది y ఈజ్ ఈక్వల్ టు కూడా వాడు sin 1 డిగ్రీ అని అనుకుంటాడు. ఎందుకంటే ప్రింటింగ్ మిస్టేక్ అయింది అనుకుంటాడు. ఆయనే నిర్ణయిస్తాడు. డిగ్రీ రాసినాడా? ఇక్కడ కూడా sin 1 డిగ్రీనే, ఇది కూడా ఏదో ప్రింటింగ్ మిస్టేక్ అని చెప్పి x వాల్యూ y వాల్యూ రెండు సమానంగా ఉన్నాయని పెట్టేసి వస్తాడు. ఓకేనా? నో, ఇది రాంగ్ ఆన్సర్. ఇది డిగ్రీ కాదు, ఇది డిగ్రీలు. ఇక్కడ ఏమీ చెప్పలేదంటే అది రేడియన్ కిందకి వస్తుంది. ఇది రేడియన్ అన్నమాట. ఇది ఓకేనా? కాబట్టి ఇప్పుడు వెంటనే నీకు రావాల్సిన ఐడియా ఏంటో తెలిసిన, ఇది x ఈజ్ ఈక్వల్ టు ఇది 1 డిగ్రీ, y ఈజ్ ఈక్వల్ టు సైన్ అక్కడ 1 రేడియన్, అది రేడియన్ కిందకి వస్తుంది. అది ఒక రేడియన్కి ఎన్ని డిగ్రీలు తెలిసినా మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 57 డిగ్రీస్ 17 మినిట్స్ 45 సెకండ్స్ కదా. నువ్వు అప్రాక్సిమేట్గా ఒక రేడియన్ వాల్యూ నువ్వు అప్రాక్సిమేట్గా 57 డిగ్రీలు రాసుకో, ఏం నష్టం లేదు. ఈ మినిట్స్ సెకండ్స్ మనకేం పని లేదు. సో ఇప్పుడు దీనికి సరైన సమాధానం మనకు రావాలంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ 1 డిగ్రీ, ఇక్కడ ఉన్న 57 డిగ్రీలు 0కు 90కి మధ్యలోనే ఉంటాయి కదరా బాబు. ఇక్కడ ఉన్న ఈ 1 డిగ్రీ, ఇక్కడ ఉన్న 57 డిగ్రీస్ 0కు 90కి మధ్యలోనే ఉంటాయి కదా ఇవి. కాబట్టి వెంటనే ఈ థాట్ రావాలి. ఎట్లా ఈ థాట్ అంటే మీరు బాగా గమనించుకోండి. sin 0 డిగ్రీస్ 0, sin 30 డిగ్రీస్ 1/2, sin 45 డిగ్రీస్ 1/√2, sin 60 డిగ్రీస్ వాల్యూ √3/2, sin 90 డిగ్రీస్ వాల్యూ 1, sin 0 డిగ్రీస్ వాల్యూ 0, sin 30 డిగ్రీస్ వాల్యూ 1/2, 45, 60 ఇట్లా. రే ఒకసారి మీరు గమనించుకోండిరా, సైన్ యొక్క సిచ్యువేషన్ చూస్తున్నారా మీరు? ఇప్పుడు మనకు 0 నుంచి 90కి వచ్చే కొలది
మనం 0 నుంచి 90కి రా, ఇట్లా ఇది బాగా గుర్తు చూడండి. ఇక్కడ 0 నుంచి 90కి వస్తే దాని వాల్యూ ఏమవుతుంది, క్రమంగా పెరుగుతాం చూడు. 0, 1/2, √3/2, 1/√2, √3/2, 90 ఏమైందో దాని వాల్యూ క్రమంగా పెరుగుతూ ఉందా. కాబట్టి యాంగిల్ పెరిగే కొద్దీ వాల్యూ పెరుగుతూ ఉంది. కాబట్టి సైన్ 1 డిగ్రీస్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ మొదట్లో ఉంటుంది. సైన్ 57 డిగ్రీస్ ఇక్కడ ఉంటుంది, సైన్ 57 డిగ్రీస్. సైన్ 1 డిగ్రీ ఇక్కడ ఉంటుంది, దగ్గర ఇక్కడ 0కు దగ్గరగా ఉంటుంది. కాబట్టి చూడండి, ఇక్కడ యాంగిల్ పెరిగే కొద్దీ వాల్యూ పెరుగుతూ ఉంది. కాబట్టి సైన్ 1 డిగ్రీ అనేది సైన్ 57 డిగ్రీస్ కన్నా తక్కువ వాల్యూ కదా దానిది. అప్పుడు సైన్ 1 డిగ్రీ అంటే ఎవర్రా, ఎక్స్. సైన్ 57 డిగ్రీస్ అంటే ఏమిటి, వై కదా. అప్పుడు ఎక్స్ లెస్ దాన్ వై కదా ఆన్సర్. ఇట్లా అనాలిసిస్ కూడా ఉంటుంది, కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సింది వస్తుంది. ఓకే, ఇదే పద్ధతిని మీరు బేట్ చేసుకొని హోంవర్క్ చేసుకోండి. x = tan 1, y = tan 2. సేమ్ ఇక్కడ రేడియన్స్ డిగ్రీలోకి మార్చుకోవాలా. డిగ్రీలోకి మార్చుకొని ఏంటి దాని పరిస్థితి ఒకసారి లెక్క కట్టండి, నీకు చాలా సింపుల్గా వస్తుంది. ఇది దీనంత అబ్జర్వేషన్ కూడా ఉండదు, ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ చూడండి రా, the tangent of angles 30 degrees, 45 degrees, 60 degrees are in dash. ఇక్కడ ఆర్ ఇన్ అంటున్నాడా, ఏపీలో ఉంటాయా, జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉంటాయా, హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయా, ఏజీపీ అంటే అర్థమెటికో జియో ప్రోగ్రెషియన్. వినండి, అర్థమెటికో జియో ప్రోగ్రెషియన్ ఏజీపీలో ఉంటాయా వాడు అడుగుతున్నాడు. ఫస్ట్ ఈ క్వశ్చన్ యొక్క అర్థం తెలియాలి నీకు, సమాధానం ఇవ్వాలంటే నువ్వు ఏంటి దాని అర్థం అంటే చూడరా బాబు, టాంజెంట్ ఆఫ్ యాంగిల్స్. ఏమ్రా బాబు, టాంజెంట్ ఆఫ్ యాంగిల్స్ అంటున్నాడు. కాబట్టి అంటే మనకు ట్యాన్కి 30 డిగ్రీస్, ట్యాన్కి 45 డిగ్రీస్, ట్యాన్కి 60 డిగ్రీస్ అప్లై చేస్తే ఆ వచ్చే వాల్యూలు ఏపీలో ఉంటాయా, జీపీలో ఉంటాయా, హెచ్పిలో ఉంటాయా చెప్పండి అని వాడు క్వశ్చన్ అడుగుతున్నాడు. అది దాని అర్థం. అప్పుడు ట్యాన్ 30 డిగ్రీస్ ఎంత అవుతుందిరా బాబు, 1/√3నా. ట్యాన్ 45 డిగ్రీస్ 1, ట్యాన్ 60 డిగ్రీస్ ఎంతరా, √3 కదా. ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, ఇది సి వాల్యూ. రూల్స్ చూడండి, బి అనేది a + c/2కు ఈక్వల్ అయితే అది ఏపీలో ఉన్నట్లు. b² వాల్యూ a × c వాల్యూ రెండు ఈక్వల్ అయితే అది జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉన్నట్లు. b = 2ac/a + c ఇలా ఉంటే అది హెచ్పిలో ఉన్నట్లు. అప్పుడు చూడు, ఇక్కడ నేను b² = ac ని ఒకసారి చెక్ చేయరా. ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, ఇది సి వాల్యూ కదా. అది ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ కదరా బాబు. ఓకే, సో b² అంటే ఎంత చూడండి మనకు 1, ఏ అంటే ఎంతరా, √3, సి కూడా ఎంతరా బాబు, 1/√3నా. √3కి √3 కొట్టేసి నీకు LHS RHS ఈక్వల్ వచ్చింది. కాబట్టి అవి ఏమిట్లో ఉంటాయరా బాబు, అవి జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉంటాయా. అప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కదా. ఓకేనా. నెక్స్ట్ తర్వాత చూడరా బాబు, the sines of angles, same model, the sines of angles
30 degrees, 45 degrees, 60 degrees and 90 degrees are in డాష్ అంటాడు, ఆర్ ఇన్ డాష్. రే ఒకసారి ఆలోచించుకుంటారు, సైన్స్ ఆఫ్ యాంగిల్స్ అంటున్నాడు అంటే సైన్కి 30 degrees, సైన్కి 45 degrees, సైన్కి 60 degrees, సైన్కి 90 degrees మనము అప్లై చేస్తాము. అప్లై చేస్తే ఏమవుతుంటున్నప్పుడు సైన్ 30 degrees ఎంతరా, అది 1/2. సైన్ 45 degrees ఎంతరా, 1/√2. సైన్ 60 degrees నీకు √3/2. సైన్ 90 1. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా ఉన్నాయంటే ఇక్కడ ఈ 1/2 1 వచ్చేసేవి రేషనల్ నంబర్స్, ఇవి వచ్చేసి ఇర్రేషనల్ నంబర్స్. అంటే ఇక్కడ ఎలా ఉన్నాయంటే మిక్స్డ్గా ఉన్నాయి, రేషనల్ ఇర్రేషనల్ రెండు మిక్స్ అయినాయి. చూడండి రా, ఇట్లా మిక్స్ అయితే అవి ఏపీలో ఉన్నాయా జీపీలో ఉన్నాయా మనము చెప్పలేము, ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్క్వేర్ చేస్తాను, అన్నిటిని స్క్వేర్ చేయండి, ప్రతి వాల్యూను చేసుకోవచ్చు, ఏం తప్పులేదు. 1/4 అప్పుడు స్క్వేర్ చేస్తే 1/2, 3/4 1. ఇప్పుడు చూడు, ఇది ఏపీలో ఉంది. ఎట్లా చెప్తున్నారు సార్ ఏపీలో ఉన్నారంటే, చూడరా బాబు, ఏపీలో ఉన్నాయని చూడు. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది నీకు? 1/2లో నుంచి 1/4 తీసేస్తే 1/4. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కూడా నీకు ఎంత అవుతుందిరా బాబు? 1/4. అప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కూడా నీకు 1/4. డిఫరెన్స్లన్నీ నీకు ఈక్వల్గా ఉంటే నీకు ఏమైపోతుంది? ఏపీలో ఉన్నట్టు కదా, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కదా, కామన్ రేషియో అంటాం దీన్ని. ఓకేనా? అవి ఏపీలో ఉంటాయి. అట్లా సైన్కు ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్స్ 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees ఈ సైన్కి అప్లై చేస్తే అవి ఏమిట్లో ఉంటాయి? అవి ఏపీలో ఉంటాయి. ఓకేనా? రైట్. తర్వాత చూడండి రా, ఇక్కడ మీరు గమనించుకోండి, రూట్ ఆఫ్ 1 - sin θ / 1 + sin θ. చూడండి రా, ఇప్పుడు ఆన్సర్లు ఇలా ఇచ్చేసినాడు రా, cosecant θ + cot θ, తర్వాత cosecant θ - cot θ, అలాగే cosecant θ ప్లస్ tan θ. నెంబర్ 4 secant θ మైనస్ tan θ. రేపు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అడిగితే ఏం చేయాలో తెలిసిన మీకు, ఫస్ట్ మనం ఏం చేద్దాము చూడండి, మెథడ్స్. థీటా దగ్గర 0 degrees పెట్టు, sin 0 0, sin 0 0. అప్పుడు దాని వాల్యూ ఎంత వస్తుందో నీకు? థీటా దగ్గర 0 పెడితే ఇక్కడ 1 - 0/1 + 0. అప్పుడు నీకు ఆన్సర్ 1/1 1 అంటే నీకు 1 కదా. ప్రాబ్లం వాల్యూ నీకు ఎంత వచ్చింది? 1 వచ్చిందిరా థీటా దగ్గర 0 degrees పెడితే. అప్పుడు థీటా దగ్గర 0 degrees పెడితే నీకు ఇది ఫెయిల్యూర్ అయిపోతుంది, ఎందుకంటే cosecant 0 ఇన్ఫినిటీ వచ్చేసింది ఇక్కడ. అప్పుడు cosecant దగ్గర కుదరదు, ఫెయిల్యూర్ అయిపోతుంది. cosecant 0 ఇన్ఫినిటీ కదా, ఇక్కడ ఫెయిల్యూర్ అయిపోతుంది. cosecant θ ప్లస్ tan θ అంటున్నాడు, ఇక్కడ కూడా ఫెయిల్యూర్ అయిపోతుంది. ఇదే కదా ఆన్సర్. చూడరా, థీటా దగ్గర నువ్వు 0 degrees పెట్టుకున్నావు అనుకోండి, థీటా దగ్గర 0 పెడితే secant 0 నీకు ఎంత రా? ఇది నీకు 1. థీటా దగ్గర 0 degrees పెడితే tan 0 0నా? అప్పుడు నీకు 1 కదా ఆన్సర్ వచ్చేది. చూడండి, ప్రాబ్లం వాల్యూ నీకు 1 వచ్చింది. ఇదే యాంగిలే 4th ఆప్షన్లో పెట్టినప్పుడు కూడా నాకు 1 వచ్చింది, అప్పుడు ఇదే కదా ఆన్సర్. ఓకే, ఇది ఒక మెథడ్. ఒకవేళ సార్ కొందరు డౌట్ వస్తుంది, సార్ నేను ఇక్కడ చూడు, ఇక్కడ ఈ థర్డ్ ప్లేస్లో secant θ ప్లస్ tan θ అని పెట్టుకుంటాను,
అప్పుడు సీకండ్ తీటా ప్లస్ ట్యాన్ తీటా పెట్టుకుంటే తీటా దగ్గర 0 డిగ్రీస్ పెడితే సీకండ్ 0 1, తీటా దగ్గర 0 డిగ్రీస్ పెడితే ట్యాన్ 0 0, దట్ ఈస్ ఈక్వల్ టు 1. కాబట్టి థర్డ్ ఆన్సర్ వాల్యూ 1, ఫోర్త్ ఆన్సర్ వాల్యూ కూడా నీకు 1 చూడండి. ప్రాబ్లం వాల్యూ 1 వచ్చింది, అప్పుడు థర్డ్ ఆన్సర్ వాల్యూ 1 వచ్చింది, ఫోర్త్ ఆన్సర్ వాల్యూ కూడా నీకు 1 వచ్చినప్పుడు నీకు 2 ఆన్సర్లు టై అవుతున్నాయి. అప్పుడు ఇదే కరెక్ట్ ఆన్సర్ నువ్వు చెప్పలేవు. ఇప్పుడు ఇది కూడా కరెక్ట్ అవుతుంది చూడు, ఇది కూడా కరెక్ట్ అవుతుంది చూడండి. ఒకవేళ ఆన్సర్ ఇలా ఇస్తే అప్పుడు 2 ఆన్సర్లు టై అయినాయి, ఏం భయపడద్దు. అప్పుడు వెంటనే ఒకవేళ నీకు తెలియకుండా పోతే ప్రొసీజరు తీటా ఈజ్ ఈక్వల్ టు నువ్వు ఏం చేస్తావురా బాబు, తీటా ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తావు అంటే 60 డిగ్రీస్ పెట్టేసాయి, నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. లేదా 30 డిగ్రీస్ పెట్టి నీకు ఇంకా సింపుల్గా వస్తుంది. తీటా ఈజ్ ఈక్వల్ 30 డిగ్రీస్ పెట్టుకో. 45 డిగ్రీస్ పెడితే ఏం జరుగుతుందో తెలిసిన, కొసికంట్ 45 చూడు ఇక్కడ, సీకంట్ 45 రెండు సేమ్, కాట్ 45 tan 45 రెండు సేమ్. మళ్ళీ నీకు 2 ఆన్సర్లు టై వస్తాయి. ఒకవేళ 45 డిగ్రీస్ పెడితే నువ్వు 30 డిగ్రీస్ పెట్టు, అప్పుడు నీకు ఇక్కడ వచ్చే వాల్యూ నీకు ఆటోమేటిక్గా ఈజీగా నీకు ఆన్సర్ బయట అవుతుంది. ఓకే, ఇదొక మెథడ్. ఇప్పుడు చూడరా, సింపుల్గా మనం ఇక్కడ ఏం చేస్తామంటే జనరల్గా చేసే మెథడ్ ఎట్లాంటి, దీన్ని 1 - sin θ / 1 + sin θ కదరా బాబు. ఇట్లా ఇవి రేషనలైజింగ్ ప్రాబ్లమ్స్ అంటాం. వీటిని మనం రేషనలైజింగ్ ప్రాబ్లమ్స్ అంటాం. వీటిని మొత్తం 4 ఉన్నాయి ఇవి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే యాక్చువల్గా రేషనలైజ్ ఇలా చేయాలి కదా. 1 - sin θ / 1 + sin θ ఉందా, కాబట్టి మనం 1 - sin θతో పైన కింద రేషనలైజ్ చేయాలి. అప్పుడు 1 - sin θ × 1 - sin θ ఏం మిగులుతుందిరా బాబు, నీకు 1 - sin θ హోల్ స్క్వేర్ వస్తుంది. 1 - sin θ హోల్ స్క్వేర్ అని వచ్చేస్తుంది కాబట్టి రూట్కు స్క్వేర్ కొట్టేస్తుంది, డివైడెడ్ బై కింద రూట్ ఆఫ్ 1 + sin θ × 1 - sin θ 1 - sin స్క్వేర్ θ. అప్పుడు నెక్స్ట్ 1 - sin θ రూట్ ఆఫ్ 1 - sin స్క్వేర్ θ అంటే దానికి ఏమిటి ఫార్ములా, కాస్ θ కదా. ఆ కాస్ θను ఇట్లా, అప్పుడు 1/cos θ ఏమవుతుంది చెప్పండి, సీకంట్ θ అవుతుందా. sin θ / cos θ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, tan θ అవుతుందా. ఇట్లా చేయాలి ప్రొసీజర్. వినండి, టెక్నిక్ ఏమిటంటే, వినండిరా, నువ్వు θ ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ పెట్టావు, ప్రాబ్లం వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చిందా. అప్పుడు థర్డ్ ఇక్కడ చూడు, ఇక్కడ ఇది థర్డ్ ఆప్షన్ వాల్యూ 1 వచ్చింది, ఫోర్త్ ఆప్షన్ వాల్యూ కూడా నీకు 1 వచ్చిందా. అప్పుడు థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఈ గుర్తు పెట్టుకో, పైన మైనస్ ఉండేది నీకు కరెక్ట్ ఆన్సర్. అప్పుడు చూడండి, థర్డ్ ఆప్షన్లో నీకు మైనస్ లేదు, ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ మైనస్ ఉందా. అప్పుడు ఈ 2 టై అయినాయి. అప్పుడు ఇది రాంగ్ ఆన్సర్ అని పెట్టేసిన నేను. ఎందుకు, మైనస్ ఉంటుంది పైన సింబల్ మనకి ఇంపార్టెంట్. పైన మైనస్ ఉందా, ఆ మైనస్ను చూసుకో, ఇక్కడ మైనస్ ఉంటుంది కానీ ఇక్కడ మైనస్ లేదు, రాంగ్ ఆన్సర్. అప్పుడు ఇదే కదా ఆన్సర్. అట్లా లాజిక్స్ ఎన్ని కలిసినన్ని క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇంకొక టెక్నిక్ చూడండి, ఇక్కడ థర్డ్ మెథడ్, ఇక్కడ ఇట్లా రూట్ ఆఫ్ 1 - sin θ ఇక్కడ చూడండి మనకు 1 + sin θ చూడరా, ఇలా కానీ 1 + sin θ / 1 - sin θ ఇలా ఇచ్చిన, రూట్ ఆఫ్ 1 - cos θ / 1 + cos θ అని అడిగిన, రూట్ ఆఫ్ 1 + cos θ / 1 - cos θ అని అడిగిన, ఇవన్నీ రేషనలైజింగ్ ప్రాబ్లమ్స్ చిన్న. చూడండి ఇక్కడ దీనికి ఏం చేస్తామంటే స్మాల్ టెక్నిక్ చూడండి, డైరెక్ట్గా ఆన్సర్లు వచ్చేస్తాయి దీనికి. ఇక్కడ న్యూమరేటర్లో ఏమైతే ఉందో అదే రాసుకో, 1 - sin θ. ప్రొసీజర్ చెప్పినా నీకు అన్ని మెథడ్స్ చెప్పుకుంటూ వస్తున్నా, ఇది ఒక ట్రిక్. ఇవన్నీ రేషనలైజింగ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ డినామినేటర్లో sin θ ఉందో దానికి రివర్స్ వేసుకో, cos θ. ఇక్కడ cos θ ఎందుకు వస్తుందో పైన నీకు ఆల్రెడీ నేను వివరణ ఇచ్చిన. ఇక్కడ కింద డినామినేటర్లో cos θ ఎందుకు వస్తుందంటే నీకు ఆల్రెడీ నేను ప్రొసీజర్ చెప్పాను కదా. ప్రొసీజర్ చెప్పినాను కాబట్టి నీకు ట్రిక్ ఈజీగా అర్థమైపోతుంది. చూడు ఇక్కడ పైన ఏమైతే ఉందో 1 - sin θ, ఈ sin θకి ఆపోజిట్ ఎవరు, కాస్తో దీనిని ఇట్లా విడివిడిగా డివైడ్ చేయి. నీకు అప్పుడు డైరెక్ట్గా నీకు ఆన్సర్ వచ్చేసిన సీకంట్ θ - tan θ అని.
అప్పుడు నీకు ఇక్కడ ఏమొస్తుంది చూడు, ఇదే ప్రాబ్లమే రివర్స్ అయింది కాబట్టి నీకు ఇక్కడ ఏమొచ్చేస్తుందిరా, సీకంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా కదా వచ్చేది, ఇదే కదా, గుర్తులు మారినాయి. అప్పుడు ఇది చూడండి ఆన్సర్ 1 మైనస్ కాస్ తీటానా, ఇక్కడ కాస్ తీటా ఉందా, దానికి రివర్స్ ఎవరు, సైన్ తీటా కదా. అప్పుడు ఆన్సర్ ఎంతరా దీనికి, అట్లా 1/sin తీటా అంటే కొసికంట్ తీటా, కాస్ తీటా బై సైన్ తీటా ఎంతరా, అది కాట్ తీటా కదా. అప్పుడు దీనికి ఆన్సర్ ఎంత అవుతుంది చెప్పండి, అప్పుడు కొసికంట్ తీటా ప్లస్ కాట్ తీటా కదా. ఇట్లా కూడా వీటిని మనం చేసుకోవచ్చు. ఇవన్నీ రేషనలైజింగ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకేనా, రైట్. తర్వాత చూడండి ప్రాబ్లం, ఇఫ్ sin x ప్లస్ sin square x ఈజ్ ఈక్వల్స్ టు 1, దెన్ cos power 4x ప్లస్ cos square x హోల్ క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటాడు. ఓకేనా, సరే సొల్యూషన్ చూడండి ఒకసారి గమనించుకోండి. sin x ఈజ్ ఈక్వల్స్ టు, ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ అటు సైడ్ వెళ్ళిపోతే అది ఏమవుతుంది, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. ఈ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అని మనం ఎలా రాసుకోవచ్చురా బాబు, కాస్ స్క్వేర్ ఎక్స్గా రాసుకోవచ్చునా. ఓకే, కానీ మనకు చూడు ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది, కాస్ పవర్ 4x కూడా ఉంది, చూడండి రెండు ఉన్నాయి. ఇప్పుడు కాస్ స్క్వేర్ ఎక్స్ దగ్గర మనం ఏం రాసుకోవచ్చు, సైన్ ఎక్స్ అని రాయొచ్చు. మరి కాస్ పవర్ 4x దగ్గర మనం ఏం రాయాలంటే చూడండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. అప్పుడు స్క్వేరింగ్ చేస్తే మనకి ఎంత వస్తుందిరా, ఇక్కడ మనకు సైన్ స్క్వేర్ ఎక్స్. అప్పుడు స్క్వేర్ చేస్తే, దీన్ని స్క్వేర్ చేస్తే ఎంతరా, కాస్ పవర్ 4x కదా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ కాస్ పవర్ 4x ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ క్యూబ్డా. సో అప్పుడు కాస్ పవర్ 4x అంటే ఏం రాసుకుంటాం మనము, సైన్ స్క్వేర్ ఎక్స్గా రాసుకుంటాము. పక్కన కాస్ స్క్వేర్ ఎక్స్ అని రాసుకుంటాం, పైన హోల్ క్యూబ్డ్. అప్పుడు సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఎంత అంటే 1 కదా, పైన హోల్ క్యూబ్డ్, దట్ ఈస్ ఈక్వల్ టు 1 కదా. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి. ఓకే, తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇక్కడ. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడరా బాబు. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, B is right angle, okay na, right angle, then tan A plus tan C is equals to ఎంత అంటాడు. ఇక్కడ చూడు, ఏ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, B ఈజ్ రైట్ యాంగిల్ అంటున్నాడు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, B ఈజ్ రైట్ యాంగిల్ అంటున్నాడంటే ఇది B ఎన్ని డిగ్రీల యాంగిల్ ఉంటుంది, దీనికి 90 డిగ్రీ. ఇది B, Bకి ఎదురుగా B సైడ్ ఉంటుంది. ఇంకా ఇవి, ఇది ఏకి ఎదురుగా ఏ సైడ్ ఉంటుంది ఆటోమేటిక్గా. ఇది సి యాంగిల్కి ఎదురుగా సి సైడ్ ఉంటుంది. చూడు ఇది B 90 డిగ్రీలు వాడు చెప్తున్నాడు 90. అప్పుడు B యాంగిల్కి ఎదురుగా B సైడ్ ఉంటుంది. అప్పుడు ఇది ఏకి ఎదురుగా, ఇది సి యాంగిల్కి ఎదురుగా సి సైడ్ ఉంటుంది. అట్లా అంటే ఇక్కడ మనకు ఇక్కడ B అనేది రైట్ యాంగిల్ కాబట్టి అప్పుడు పైథాగరస్ థియరం ప్రకారం మనకి ఏమైతుంది చూడప్పుడు, B² ఈజ్ ఈక్వల్ టు
ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కదా. కొందరు డౌట్ ఉంటుంది, సార్ నేను ట్రయాంగిల్ని ఎలా తీసుకుంటా సార్, ఎలా ఇలా. ఇప్పుడు బి దగ్గర వాడు 90 డిగ్రీస్ అంటున్నాడు, అప్పుడు ఇది ఖచ్చితంగా బి అవుతుంది. సార్ నేను ఇక్కడ ఇది ఏ పెట్టుకుంటాను, ఏ యాంగిల్కి ఎదురుగా ఏ సైడ్ ఉంటుంది, ఇది సి అనుకుంటాను, సి యాంగిల్కి ఎదురుగా సి సైడ్. నేను ట్రయాంగిల్ ఇలా తీసుకుంటానంటే తీసుకో, ఎవరు వద్దన్నారు. బట్ నువ్వు ఇలా తీసుకున్నా కూడా పైథాగరస్ థీరం ఇదే కదా, నువ్వు ఇలా తీసుకోవచ్చు ఇలా తీసుకోవచ్చు, అది నీ చాయిస్ రా బాబు. ఓకేనా. ఒకవేళ నువ్వు ఇలా తీసుకుంటే ఇలా అయినా తీసుకోవచ్చు, నీ ఇష్టం, అది ఏ ట్రయాంగిల్ అయినా చూజ్ చేసుకోవచ్చు నువ్వు. వాడు ఏం చెప్తున్నాడు, ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ సి. చూడరా, ట్యాన్ ఏ, అప్పుడు ఈ ట్రయాంగిల్ చూజ్ చేసుకున్నా నేను, నాకు వ్యతిరేకంగా తీసుకో, బట్ ఆన్సర్ సేమ్ వస్తుంది, ఏం తప్పలేదు. ట్యాన్ ఇది ట్యాన్ ఏ. ట్యాన్ ఏ అంటే చూడండి, ట్యాన్ ఏ అంటే దాని అర్థం ఏం తెలుసిన, ఆపోజిట్ సైడ్ బై అడ్జాసెంట్. మనకి ఎంత వస్తుంది రా బాబు, ట్యాన్ ఏ అంటే ఏ బై సి ప్లస్ ట్యాన్ సి. రే ఇక్కడ సి ఉంది చూడరా, ఇక్కడ గమనించుకోండి, ఇది సి. ట్యాన్ సి అంటే ట్యాన్ థీటాకి ఫార్ములా ఏమిటంటే థీటాకి ఆపోజిట్ సైడ్ ఫార్ములా, ఇవన్నీ చెప్పినాం కదా. ఆపోజిట్ సైడ్ టు సి డివైడెడ్ బై అడ్జాసెంట్ సైడ్ టు సి కదా. అట్లా చూడండి, సికి ఆపోజిట్, సికి అడ్జాసెంట్. ఇది సికి ఎదురుగా ఉంది కదా, ఇది ఆపోజిట్, ఇది అడ్జాసెంట్, సికి పక్కన ఉండేది. జాగ్రత్త, సి అన్నప్పుడు చూడు ఇక్కడ చూసుకోవాలి నువ్వు, సి యొక్క ఆపోజిట్, సి యొక్క అడ్జాసెంట్, అదే కదా ట్యాన్ అంటే. అప్పుడు ఎంత అవుతుందిరా ఇది, సి బై ఏ. అప్పుడు ఎల్సిఎం చూడండి మనకు, ఎల్సిఎం ఏ ఇంటూ సి, అప్పుడు ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ దగ్గర నేను ఏం రాసుకుంటున్నానంటే బి స్క్వేర్ అని రాస్తా. ఎందుకు ఇక్కడ రాసింది చూడండి, ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ దగ్గర మనం ఏం రాసుకుంటాం రా బాబు, బి స్క్వేర్ అని రాస్తాము. దట్ ఈస్ ఈక్వల్ టు ఏసీ. ఇది ఆన్సర్. చూడు ఇక్కడ ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ సి, బాగా అబ్జర్వ్ చేయండి. అప్పుడు నీకు బి స్క్వేర్ బై ఏసీని వచ్చింది చూడు ఇక్కడ. సిమిలర్లీ ఇదే ప్రాబ్లమే నేను ఇలాగిస్తా చూడు ఇక్కడ. ఒకవేళ ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి ఇక్కడ, అప్పుడు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని ఇస్తాం. అప్పుడు చూడు ఇక్కడ ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి అన్నప్పుడు మనం ఎట్లా రాయొచ్చు, సి స్క్వేర్ బై ఏబి కదా. ఓకేనా. నెక్స్ట్ చిన్న ఒక నోట్ చూడండి రా. ఇఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్, దెన్ ట్యాన్ ఆల్ఫా ఇంటూ ట్యాన్ బీటా దాని వాల్యూ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. అప్పుడు కాట్ ఆల్ఫా కాట్ బీటా కూడా నీకు ఎంత అవుతుందిరా, దాని వాల్యూ అంటే 1 అవుతుంది. చూడు ఇక్కడ ఆల్ఫాను బీటా, ఇక్కడ ఆల్ఫాను బీటాను రెండు కలిపినప్పుడు 90 డిగ్రీస్ వస్తే అప్పుడు దాని వాల్యూ 1. ఇక్కడ ఆల్ఫాను బీటాను రెండు కలిపినప్పుడు దాని వాల్యూ 90 వస్తే దాని వాల్యూ 1. ఇప్పుడు నీ ఇష్టం చూడు, ఇక్కడ ఆల్ఫా దగ్గర 45 డిగ్రీస్, బీటా దగ్గర 45 డిగ్రీస్ పెట్టుకో, నీకు 1 వస్తుందా? అట్లా అని సార్ నేను ఆల్ఫా దగ్గర 0, బీటా దగ్గర నువ్వు 90 పెట్టుకుంటాను అంటావు. అప్పుడు ఈ రెండు కలిపితే ఎంత, నీకు 90 వస్తుందా? మరి ఆల్ఫా దగ్గర 0, బీటా దగ్గర 90 పెడితే నీకు ఎంత వస్తుంది, ఇన్ఫినిటీ వస్తుంది కదా. నీకేం చెప్పినా నేను రూల్స్, మనము మన దగ్గర ఉన్నటువంటి యాంగిల్స్ పెట్టినప్పుడు దాని వాల్యూ డైరెక్ట్గా 0కి రాకూడదు, ఇన్ఫినిటీ రాకూడదు కదా. మన రూల్స్ స్టార్టింగ్లో చెప్పినాను కదా, ఆ రూల్స్ ఫెయిల్యూర్ అయిపోతాయి. కాబట్టి నువ్వు 0, 90 తీసుకోకూడదు ఇక్కడ. దీనికి ఇంక నీ ఇష్టం 30, 60, 60, 30, 15, 75 డిగ్రీలు, నీ ఇష్టం. ఏమి పెట్టుకున్నా దీని వాల్యూ 1 వస్తుంది, గుర్తుపెట్టుకో. లేదా మనం ఇట్లా కూడా చెప్పుకోవచ్చు. చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ కదరా చిన్న. అప్పుడు బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందిరా బాబు, 90 డిగ్రీస్ మైనస్ ఆల్ఫా కదా. చూడప్పుడు ట్యాన్ ఆల్ఫా ఇంటూ ట్యాన్ బీటా, ట్యాన్ ఆల్ఫా, ట్యాన్ బీటా అంటే ఏం రాసుకుంటాం మనము, 90 మైనస్ ఆల్ఫా. సో ట్యాన్ ఆల్ఫా, ట్యాన్ 90 మైనస్ తీటా, 90 మైనస్ తీటా అంటే ఎక్కడికి వెళ్తామో చూడండి. 90 అనగానే అది వెంటనే కాటుగా మారిపోతుంది. 90 మైనస్ అంటే మనం ఫస్ట్ క్వాడ్రంట్లోకి వస్తాం. ఫస్ట్ క్వాడ్రంట్లో ఇది పాజిటివ్, ఇది పాజిటివ్ అయినప్పుడు ఇది కూడా పాజిటివ్. చూడండి
ట్యాన్ తీటా ఇంటూ కాట్ తీటా ప్రకారం ఉందా? ట్యాన్ తీటా ఇంటూ కాట్ తీటా ప్రకారం ఉంది కాబట్టి దాని వాల్యూ 1 కదా. ఇది ప్రొసీజర్. ఎందుకు 1 వస్తుందంటే ఇది ప్రొసీజర్. కాబట్టి ప్రొసీజర్ చెప్పినాను, ట్రిక్సీ మెథడ్ కూడా చెప్పినాను. రెండు ఫాలో, అది నీ చాయిస్. ఓకే, రెండు చెప్పినాను. ఓకేనా, రైట్. దీని మీద మరి ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడు ఈ ట్రిక్స్ మీద? చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. సో ద వాల్యూ ఆఫ్, చూడరా, ద వాల్యూ ఆఫ్ అని tan 10 degrees ఇంటూ tan 20 degrees ఇంటూ tan 30 degrees ఇంటూ tan 40 degrees ఇంటూ tan 50 degrees ఇంటూ tan 60 degrees ఇంటూ tan 70 degrees ఇంటూ tan 80 degrees. ఇదిరా బాబు ప్రాబ్లం, ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. బెదిరిస్తాడు, బెదిరిపోమాకండి. అప్పుడు సొల్యూషన్ చూడరా, నేను ఏం చెప్పినాను, ట్రిగ్నామెట్రీలో ఎప్పుడు మొదటి దానికి లాస్ట్ దానికి లింక్ అయిపోయింటుందే. అప్పుడు ఈ రెండిటికి లింక్ అయిపోయింటాయి, అప్పుడు ఈ రెండిటికి మనకు లింక్ అవుతాయి, అప్పుడు ఈ రెండిటికి కూడా లింక్ అయిపోతాయి. చూసారా, చూడండి ఇది, చూడరా, ఇది ట్యాన్ ఆల్ఫా ఇంటూ ట్యాన్ బీటా ప్రకారం ఉందా? దాని వాల్యూ మనం ఎంత రాసుకోవచ్చు? 1 అని రాయొచ్చు. 1 అని రాయాలంటే అప్పుడు దీనిని కలిపితే మనకి ఎంత రావాలరా? 90 రావాలా? వచ్చిందా లేదా? ఇంటూ, చూడరా, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 70 ఉంది, ఇది 70, రెండు కలిపితే నీకు 90 వస్తుందా? అప్పుడు దాని వాల్యూ నీకు 1 అయిపోతుందా? అప్పుడు 30, 60 ఈ రెండు కలిపితే 90. అప్పుడు ట్యాన్ ఆల్ఫా ఇంటూ ట్యాన్ బీటా ప్రకారం ముందు 1, ట్యాన్ ఆల్ఫా ఇంటూ ట్యాన్ బీటా ప్రకారం ముందు 1. అప్పుడు టోటల్గా దాని ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పండి మనకు? 1. అట్లా ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. తర్వాత tan 1 degrees, tan 2 degrees, చూడరా, tan 88 degrees ఇంటూ tan 89 degrees అంటారా? చూసారా, చూడండి, మొదటి దానికి లాస్ట్ దానికి లింక్. మొత్తం ప్రాబ్లం అంతా ప్రోడక్ట్లో ఉంది కదా, దాని వాల్యూ 1. మళ్ళీ దీనికి లింక్, దాని వాల్యూ 1. ఇట్లా చివరికి నీకు 1 అని వచ్చేస్తుంది అన్ని. అప్పుడు 1 × 1 × 1 దాని వాల్యూ ఎంతరా? నీకు 1 కదా. చూసారా. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇక్కడ. ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో cot π/20 ఇంటూ, సో cot 3π/20, cot 5π/20, cot 7π/20 ఇంటూ cot 9π/20. చూసారా, నేను ఇప్పుడే మీకు చెప్పాను, ఎప్పుడైనా సరే ట్రిగ్నామెట్రీ నువ్వు నీ మైండ్ ఎక్కడికి వెళ్ళాలరా? మొదటి దానికి లాస్ట్ దానికి లింకు. ఇట్లా లింకులు ఉంటాయి మ్యాక్సిమం, వాటి మధ్య లింకులు. ఇట్లా చూడండి రా, cot π/20 ఒక దగ్గర రాసుకుందామా, ఇంటూ ఇక్కడ ఎంత వస్తుందిరా? ఇది cot 9π/20నా, ఈ రెండు ఒక దగ్గర. తర్వాత ఈ రెండు ఒక దగ్గర రాస్తే cot 3π/20 ఇంటూ cot 7π/20, తర్వాత cot 5π/20. ఓకేనా. చూసారా, ఇట్లా కాంబినేషన్ చూడు. ఇక్కడ చూడరా, ఇది cot ఆల్ఫా ఇంటూ cot బీటా ప్రకారం ఉందరా?
అప్పుడు కాట్ ఆల్ఫా ఇంటూ కాట్ బీటా ప్రకారం ఉన్నప్పుడు దీని వాల్యూ నేను ఎంత రాసుకుంటా 1 అని రాస్తా. 1 అని రాయాలంటే ఇక్కడ ఆల్ఫాను బీటాను కలిపితే మనకు 90 రావాలి. చూడ ఆల్ఫా అంటే ఎంత ఉంది, 5/20. బీటా అంటే ఎంత మనకు 9π/20. సో ఐ థింక్ ఎంత, ఎల్సిఎం 20, 90 వచ్చేసిందా, కాబట్టి 1 అయిపోతుందా. అప్పుడు ఇది కూడా చూడండి, ఇంటూ మొత్తం ప్రాబ్లం అంతా ప్రోడక్ట్లో ఉంది కదా, అందుకు నేను ఇంటూ రాస్తున్నా. సేమ్ చూడు ఇక్కడ, ఇది కాట్ ఆల్ఫా, ఇది కాట్ బీటా, దాని వాల్యూ 1 వస్తుందా. అప్పుడు 5/1 5/4, అప్పుడు కాట్ 5/4 అంటే దాని వాల్యూ ఎంత, నీకు 1, నీకు ఆన్సర్ 1 కదా వచ్చేది. ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. చాలామంది బెదిరుకుంటారు, ఇదేంద్ర బాబు ఇలా ఇలా ఉన్నాయని చెప్పి. బాగా ఫాలో కండి, మీకు మంచి అవకాశం ఇస్తున్నాం మేము. క్లాసెస్ మీకు యూట్యూబ్ ద్వారా అందిస్తున్నాము. యాక్చువల్గా నాకు చాలా బిజీ షెడ్యూల్లో ఉంటాయి, మాకు కూడా చాలా పనులు ఉన్నాయి. బట్ ఈ సెట్ వాళ్ళకి పాపం చెప్పాలి ఒక తపనతో చెప్తున్నాను. ఎందుకంటే 25 సంవత్సరాల అనుభవం ఇది. దగ్గర దగ్గర 200 బ్యాచ్ల పైనే మనం క్రాస్ అవుట్ చేసేసిటాం. మా అనుభవాన్ని అంతా మీకు ఇస్తున్నాం, ఇక్కడ బాగా చెప్తున్నాం. బాగా సద్వినియోగం చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. ఇది ఓకేనా, అందరికీ అందాలనే ఉద్దేశంతో పెట్టుకున్నాం. మీరే చదువుకొని పక్కన వాళ్ళకి చెప్పకుండా ఉండిపోయారు. 10 మందికి షేర్ చేయండి. 10 మార్కులు మీకు 10 మార్కులు పెరుగుతాయి రచన. ఓకేనా, రైట్, 10 మార్కులు. ఓకే, తర్వాత అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూడరా. ద వాల్యూ ఆఫ్ cos 120 degrees into cos 240 degrees into cos 480 degrees into cos 960 degrees ఎంత అని వాడు మనకు అడుగుతున్నాడు. చూడండి రా, ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఫస్ట్ మనం చేయవలసిన పని ఏమిటంటే cos 120 degrees కనుక్కోండి. cos 120 degrees, ఈ 120 degrees నేను ఏం రాసుకుంటున్నానంటే చూడండి రా, 180ని ఉపయోగించి రాసుకుంటా, ఈజీగా ఉంటుంది మనకి. ఎందుకంటే ఫార్ములా మనకు చాలా ఈజీగా ఉంటుంది కదా. 180 ఎక్కడుంది, ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నటువంటి యాంగిల్స్. ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నటువంటి యాంగిల్స్ వస్తే ఇది 180 మైనస్ తీటా ప్రకారం ఉంది. ఫంక్షన్ మారదు కదా, నీకు అదే వచ్చేస్తుంది కదా. 180 మైనస్ తీటా కాస్ తీటానే. అటు 180 మైనస్ తీటా అంటే మనం ఎక్కడికి వెళ్తాం, సెకండ్ క్వాడ్రంట్లోకి వెళ్తాం. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఏమవుతుంది, నెగిటివా. కాస్ నెగిటివ్ అయినప్పుడు దాని వాల్యూ కూడా మనకు నెగిటివే కదా. ఇది నెగిటివ్ అయినప్పుడు దాంతో వచ్చినటువంటి ఫంక్షన్ కూడా నెగిటివే. అప్పుడు కాస్ 60 degrees ఎంతరా బాబు, నీకు 1/2 కదా. ఇప్పుడు తెలిసిందా, కాస్ 120 degrees ఫిక్స్ చేసుకో, మైనస్ 1/2. ఓకే, ఇప్పుడు చూడరా, దీనికి ఉన్న టెక్నిక్స్ ఏంటంటే, ఈ ప్రాబ్లంకి ఉన్న టెక్నిక్స్, ఈ ప్రాబ్లంకి ఉన్నటువంటి టెక్నిక్ చూడరా. కాస్ 120 degrees ఇంటూ కాస్ 240 degrees ఇంటూ కాస్ 480 degrees ఇంటూ కాస్ 960 degrees. దీని వాల్యూ సార్ 120కి చేశారు కానీ 240, 480, 960కి చేయలేదంటే అవసరం లేదు. వినండిరా బాబు, కాస్ 120 degrees ఎంత వచ్చింది మనకు, మైనస్ 1/2నా. దీని యొక్క డబల్ కదా ఇది, దాని వాల్యూ కూడా సేమ్ ఇదే వస్తుంది. దీని డబల్ కదా ఇది, సేమ్ మళ్ళీ నీకు అదే వస్తుంది. మళ్ళీ దీని డబల్ కదా, నీకు మళ్ళీ అదే వస్తుంది. ఒకవేళ మళ్ళీ దీని డబల్, ఒకవేళ 1920 ఉన్నది అనుకోండి, సేమ్ ఇదే వస్తుంది. మళ్ళీ దాని డబల్, దాని డబల్ 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 పోతూ ఉంటుంది. అన్నిటికీ మైనస్ 1/2నే, మైనస్ 1/2నే. చూసారా. సో వాట్ ఈస్ ఇట్స్ వాల్యూ రా, 1/16 కదా. 2 into 2 into 4, 4 into 2 8, 8 to 16. మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్, నీకు ప్లస్ కదా అయ్యేది. అప్పుడు ఆన్సర్ ఎంతరా బాబు, 1/16 కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇక్కడ. ఇఫ్ tan theta is equal to ఎంత అంటే a/b, దెన్ a sin theta మైనస్ b cos theta డివైడెడ్ బై
ఏ సైన్ తీటా ప్లస్ బి కాస్ తీటా ఎంత అంటాడు. యాక్చువల్గా అరే పిల్లలు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు చూసారా ట్యాన్ తీటా ఎంత ఇచ్చినాడు రా, ఏ బై బి ఇచ్చినాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కాస్ తీటాను కామన్ ఇవ్వాలి. ఇట్లా ఒరిజినల్ ప్రొసీజర్ అయితే వినండి. ఇట్లా నువ్వు ఎప్పుడైతే ఇట్లా కాస్ తీటాను కామన్ తీస్తావో అప్పుడు నీకు ఒరిజినల్ ప్రొసీజర్ చెప్తున్నా, సైన్ తీటా బై కాస్ తీటా పక్కన మైనస్ బి డివైడెడ్ బై రే కింద కూడా చూడరా నువ్వు కాస్ తీటాని ఇట్లా కామన్ తీస్తావు, ఏ ఇంటూ సైన్ తీటా బై కాస్ తీటా అని వస్తుందిరా, పక్కన ప్లస్ బి. కాస్ తీటాకు క్యాన్సిల్ అవుతుందా, అప్పుడు ఏ ఇంటూ సైన్ తీటా బై కాస్ తీటా అంటే ఏం రాస్తావురా నువ్వు, ట్యాన్ తీటా మైనస్ బి డివైడెడ్ బై ఏ ఇంటూ ట్యాన్ తీటా ప్లస్ బి. చూశారు రా చిన్న. ఇప్పుడు ట్యాన్ తీటా దగ్గర నువ్వేం రాసుకుంటావు చెప్పు, ఇదే కదా రాయాల్సింది నువ్వు. ట్యాన్ తీటా ఉన్న ప్లేస్లో ట్యాన్ తీటా ప్లేస్లో ఏం రాస్తావు అంటే ఏ బై బి రాస్తావు. ఇక్కడ ఏ ఇంటూ ట్యాన్ తీటా దగ్గర ఏం రాస్తావు, ఏ బై బి ప్లస్ బి. చూసావా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఎల్సిఎం బి, ఇక్కడ ఎల్సిఎం బి, అప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని వచ్చేస్తుంది. ఇది ఒరిజినల్ ప్రొసీజర్ రచన. అయితే దీనికి షార్ట్ కట్ చూడండి. ఇక్కడ ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది, ఏ బై బీనా. ట్యాన్ తీటాను మనం ఏం రాసుకోవచ్చు అంటే సైన్ తీటా బై కాస్ తీటా రాయండి, దట్ ఈస్ ఈక్వల్ టు ఏ బై బి. నువ్వేం కనుక్కోవాలా, ఏ సైన్ తీటా మైనస్ బి కాస్ తీటా డివైడెడ్ బై ఏ సైన్ తీటా మైనస్ ప్లస్ బి కాస్ తీటా ఇలా ఉంటుంది. రేపు చూడరా చిన్న, చూడండి ఇక్కడ ఇది ఇచ్చిన ప్రాబ్లము, ఇట్ ఈస్ గివన్. ఇది నువ్వు కనుక్కోవాల్సిన ప్రాబ్లం కదా. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడు, ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఏమైతే ఉన్నాయో అవన్నీ కనుక్కోవాల్సిన ప్రాబ్లంలో ఉన్నాయి. మళ్ళీ విను, ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఏమైతే ఉన్నాయో అవన్నీ కనుక్కోవాల్సిన ప్రాబ్లంలో ఉన్నప్పుడు డైరెక్ట్గా మనం ఏం చేస్తాం చూడు, ఇక్కడ సైన్ తీటా దగ్గర ఏ పెట్టుకోండి, కాస్ తీటా అంటే ఎంత బి, ఏ ఇక్కడ బి, అప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇదే కదా మన ఆన్సర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకేనా, ఎంత సింపుల్గా ఉంది చూడండి. ఇక్కడ ఇది ఈ సెట్కి అడిగాడు, ఇది ఈ సెట్కి అడిగి ఇచ్చాడు. మనం ఎన్నో అసలు ఇప్పుడు చూడండి, మీకు ఇదే మోడల్లో ప్రాబ్లం ఇస్తా చేస్తారా, హోంవర్క్ ఇస్తా చేసుకోండి రా. ఇఫ్ tan theta is equal to 3/4, then as it is problem చూడండి ఇక్కడ 3 sin theta minus 4 cos theta divided by 3 sin theta plus 4 cos theta చేసుకోండి. హోంవర్క్ ప్రాబ్లం ఇది డిటో. ఇది దెన్ రే చిన్న, నేను నాకు అలవాటు అయిపోయింది అట్లా రాసేది. ఇట్లా యాక్చువల్లీ ఇది దెన్, మీరు గుర్తుకుంటుందండి బాగా, ఇట్లా రాసేది దెన్. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఇఫ్ secant theta is equals to √2, then the value of ఏం చెప్తున్నాడంటే secant theta minus tan theta plus cot theta divided by ఇక్కడ secant theta కాదు cosecant theta మైనస్ కాట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా.
దీని వాల్యూ ఎంతో చెప్పండి అంటున్నాడు. చూడండి, భయపడద్దండి, చాలా ఈజీ. చూడండి ఇది చూసారా? ఇప్పుడు సీకంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ అంటున్నాడు. చూడండి చిన్న ఓకే. ఇప్పుడు చూడండి, సీకంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ 2నా. చూడండి, సీకంట్లో రూట్ 2 ఎప్పుడు వస్తుందో తెలిసిన, సీకంట్ 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2నా. అంటే అప్పుడు తీటా వాల్యూ తెలిసిపోయిందా? తీటా వాల్యూ ఎంత? ఇది 45 డిగ్రీసే కదా. చూసారా? తీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీసా. అంటే నువ్వు కనుక్కోవాల్సిన ప్రాబ్లం దగ్గర నువ్వు ఎంత రాయాలా? 45 డిగ్రీస్ పెట్టుకుంటారా? ఇదే కదా మనం కనుక్కోవాల్సిన ప్రాబ్లం. 45 45 45 45 45 45. అప్పుడు సీకంట్ 45 డిగ్రీస్ ఎంత అవుతుందా నీకు? రూట్ 2. tan 45 డిగ్రీస్ 1, cot 45 డిగ్రీస్ 1 డివైడెడ్ బై కొసికంట్ 45 డిగ్రీస్ నీకు రూట్ 2, cot 45 డిగ్రీస్ 1 ప్లస్ cot 45 డిగ్రీస్ 1. ఈ రెండు కొట్టేద్దామా? రూట్ 2 బై రూట్ 2 ఎంత నీకు? చిన్న 1 కదా. చూసారా? నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇక్కడ. ఇఫ్ x is equal to a into secant power n theta, n అంటే వాట్ ఎవర్ మే బి, y is equal to b into tan power n theta, then x by a whole power 2 by n minus y by b whole power 2 by n ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటాడు. చూడండి, గుర్తుపెట్టుకోండి, సీకంట్ ట్యాన్ వస్తే ఖచ్చితంగా దీని మధ్యలో మైనస్ ఉంటుంది. ఎందుకంటే సీకంట్ స్క్వేర్ తీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటానికి ఎంత అవుతుందిరా? 1 కదా అయ్యేది. ఖచ్చితంగా -1 కదా ఇక్కడ ఇవ్వాల్సింది. ఎందుకు మైనస్ ఇస్తున్నా అంటే రీజన్ కూడా కుదురుతుంది. ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అప్పుడు దీని వాల్యూ ఎంత అంటున్నాడు కాబట్టి మనకు ఆల్రెడీ షార్ట్ కట్స్ తెలుసు. వాల్యూ ఎంత అని అడిగితే మనం తీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డిగ్రీలు పెట్టుకుందాం? 0 డిగ్రీసా. నువ్వు ఎప్పుడైతే తీటా దగ్గర 0 డిగ్రీస్ పెట్టుకుంటావో సీకంట్ 0 ఎంత నీకు? 1 పైన n ఉంది, 1 పవర్ n 1 కదా. సో అప్పుడు x వాల్యూ ఏ అవుతుందా? తీటా దగ్గర 0 పెడితే tan 0 ఎంత అవుతుంది? 0. అప్పుడు 0 ఇంటూ b నీకు 0 అయిపోయింది. నో ప్రాబ్లం. చూడు, x వాల్యూ ఏ, y వాల్యూ 0, రెండు జీరోలు కాలేదు కదా. అట్లా రెండు జీరోలు చేయకూడదు. దేర్ఫోర్ ఇప్పుడు మనం ఎవరి వాల్యూ కనుక్కోవాలమ్మా? ఎక్స్ బై ఏ హోల్ పవర్ 2 by n మైనస్ వై బై బి హోల్ పవర్ 2 by n. ఎక్స్ అంటే దాని వాల్యూ ఎంతమ్మా? ఏ, కింద ఏ ఉంది, హోల్ పవర్ 2 by n. ఇక్కడ వై అంటే ఎంత మనకు? బి. వై అంటే 0 కదా, సారీ 0 by b 0. అప్పుడు ఏకి ఏ కొట్టేసి నీకు 1 కదా మిగలేదు. 1 పవర్ ఎనీథింగ్ దట్ ఈస్ ఈక్వల్ నీకు అంటే 1 పవర్ ఫైనైట్ వాల్యూ నీకు అంతే కదా 1 ఎట్లా వస్తుంది. చూడు ఎంత ఈజీగా వచ్చేసిందో. అట్లా అన్నిటికీ అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒరిజినల్గా మనం ఎలా చేస్తాము అని ఒకసారి ఆలోచిస్తే చూడరా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సీకంట్ పవర్ ఎన్ తీటా, వై ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ట్యాన్ పవర్ ఎన్ తీటా. సో ఎక్స్ బై ఏ ఇజ్ ఈక్వల్ టు మనం ఏమని చెప్తామరా? సీకంట్ పవర్ ఎన్ తీటా. అప్పుడు నాకు ఏం చేయాలంటే సీకంట్ తీటా కావాలి. సీకంట్ తీటా కావాలంటే మీరు వినండి, ఇక్కడ ఉన్న ఎన్ ఇటు సైడ్ వస్తే అది 1/n గా మారిపోతుంది. ఒకవేళ 1/n అటు సైడ్ వెళ్ళిపోతే n గా మారుతుంది. రివర్స్, ఇక్కడ n ఉన్న ఇటు సైడ్ వస్తే 1/n అవుతుంది. చూడు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సీకంట్ పవర్ ఎన్ తీటా అని ఇలా రాసుకున్నామా? అప్పుడు ట్యాన్ తీటాను మనం ఏం రాసుకుంటాం చెప్పండి? అదే పద్ధతి ప్రకారమే వై బై బి ఇలా వస్తుంది.
ఈ n అటు సైడ్ వెళ్ళిపోతే అది ఏమవుతుంది, హోల్ పవర్ 1/n అవుతుంది. మనకు ఏమని తెలుసు, సీకంట్ స్క్వేర్ తీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు కదమ్మా. సీకంట్ స్క్వేర్ అంటే చూడండి, అప్పుడు x/a సీకంట్ తీటా అంటే x/a హోల్ పవర్ 1/n, x/a హోల్ పవర్ 1/n మా పైన స్క్వేర్ ఉంది కాబట్టి 2/n అవుతుంది అట్లా. సేమ్ అదే పద్ధతిలో ఏమైపోతుంది, y/b హోల్ పవర్ 2/n, సో దట్ ఈస్ ఈక్వల్ టు 1. ఇది ప్రొసీజర్ చేసే విధానం, ఓకేనా. సో అట్లా మనము ఎన్నైనా చేసుకోవచ్చు, ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా మనము చేసుకోవచ్చు, ఓకేనా. రేపు క్లాస్తో మనకు ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ అనే క్లాస్ కంప్లీట్ అయిపోతుంది రేపటి ద్వారా బాబు. రేపటి క్లాస్తో మనం ఈ ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ అనేటువంటి చాప్టర్ను కంప్లీట్ చేసేస్తాము, అందులో డౌట్ లేదు. రేపటితో ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ కంప్లీట్ అయిపోతే తర్వాత మనము కాంపౌండ్ యాంగిల్స్లోకి వెళ్తాము. 1/1 వస్తూ ఉంటుంది, ఓకేనమ్మా. రైట్, బాగా చదువుకోండి, మంచి అవకాశం ఇస్తున్నాం మీకు. ట్రిగ్నామెట్రీ బాగా పర్ఫెక్ట్గా వస్తే నీకు చదువు వచ్చేస్తుంది డిప్లొమా పిల్లలకి. ఎప్పుడైతే ట్రిగ్నామెట్రీస్ రావో నీకు చదువు రాదు, ఓకేనా. కాబట్టి ట్రిగ్నామెట్రీస్ క్యాలిక్యులస్ వస్తుంది, ఇంటిగ్రేషన్స్ వస్తాయి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది, చదువు అంతా వచ్చేసి నీకు మ్యాథ్స్ అంతా వచ్చేసా. ఇదే మీకు ఆధారం, ట్రిగ్నామెట్రీ ఆధారం, ఓకేనా. ఓకేమా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి, ఓకేనా.